హాయ్ గాయ్స్, అదే అండి. ఇప్పుడు మనం చార్ధామ్ యాత్ర గురించి ఈ వీడియోలో మనం ఫుల్గా చూద్దాము. అసలు చార్ధామ్ యాత్ర ఎలాగా మేము మొదలుపెట్టాము, ఎక్కడి నుంచి వెళ్ళాము అనేది ఈ వీడియోలో ఫుల్గా మీకు చెప్తున్నామండి. ఫస్ట్ మేము వైజాగ్ నుంచి బయలుదేరాము. వైజాగ్ గాజువాక్ నుంచి. వైజాగ్లో మేము 42 మెంబర్స్ ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరామండి. ఫస్ట్ స్టేషన్ వరకు ఏ విధంగా వెళ్ళాము, వెహికల్స్ ఏ విధంగా బుక్ చేసుకున్నాము అని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాము. సెండ్ ఆఫ్ అవ్వడం కోసం చాలామంది ఫ్యామిలీస్ అందరూ వచ్చారండి. మొత్తం అందరూ చూస్తుంటాం ఈ వీడియోలో క్లియర్గానే. అందరూ ఆటో ఏ విధంగా తీసుకున్నాము, అక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళాము అనేది చూపించడం కోసం ఈ వీడియో. ఇదిగోండి, మేము ఇక్కడి నుంచి ఇలా బయలుదేరి ఇక్కడి నుంచి స్టేషన్కి వరకు ఈ వెహికల్స్లో వెళ్ళాము. అక్కడ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఎవరి లగేజ్ వాళ్ళు పికప్ చేసుకొని స్టేషన్ వరకు ఎలా వెళ్ళాము, స్టేషన్లో లోపల ఎలా వెయిట్ చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఏ విధంగా స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళాలని ఫస్ట్ నుంచి మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వీడియో విధంగా ఉంటుంది. చూడండి, ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని ఏ విధంగా లోపలికి వెళ్తున్నామో మొత్తం అందరూ జనాలని లోపల వరకు వెళ్ళి స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ దగ్గర అందరూ చూసారా, ఎవరు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏంటని ఆలోచిస్తున్నారు. హాయ్ 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 అందరూ చూసారా ఏ విధంగా నవ్వుతున్నారు. మొత్తం అందరూ ఎవరు వాళ్ళు టికెట్స్తో వాళ్ళు బిజీగా వాళ్ళ లగేజ్తో అన్నీ సర్దుకొని రెడీగా ఉన్నారు అందరూ. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అందరూ టీం మొత్తం అందరూ ఎవరెవరు వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో మెయిన్ క్యాండిడేట్గా ఇతనేనండి. ఇక్కడి నుంచి అతనే మొత్తం అన్నీ మాకు చూసి ఈ విధంగా ప్లాన్ చేయాలి ఏంటని చెప్పారు. మొత్తం టీం మెంబర్స్ అందరూ అలా వెళ్ళాము. మొత్తం లగేజ్ తీసుకొని అరవై 65 77 ఇది ఢిల్లీ స్టేషన్ అండి. ఢిల్లీ స్టేషన్లో దిగి అక్కడి నుంచి మేము ఏం చేసామంటే లగేజ్లన్నీ క్లాక్ రూమ్లో పెట్టి సరదాగా మాకు ఒక హరిద్వార్ ట్రైన్కి ఒక 6 అవర్స్ మధ్యలో గ్యాప్ వచ్చిందండి. ఆ టైంలో ఏం చేయాలో తెలియక సరదాగా అలా ఢిల్లీలో ఇండియా గేట్ అవి చూద్దామని చెప్పి సరదాగా వెహికల్స్ బుక్ చేసుకొని మొత్తం అందరం వెహికల్స్లో వెళ్ళాము. అగండి ఇండియా గేట్కి వెళ్ళాము. ఆ రోజు సండే కావడంతో అస్సలు చాలా దారుణంగా రద్దీ ఉందండి. చాలా దారుణంగా ఉంది. గేట్ వరకు వెళ్ళడం కోసం అవ్వలేదు. బయట నుంచే చూసి వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. అలా ఇండియా గేట్ అయితే చూసుకొని అక్కడ చూసారా జనాలు ఎంత రద్దీగా ఉన్నారు. అసలు రోడ్డు దాటడానికి కూడా చాలా చాలా దారుణంగా ఉందండి. కానీ అలా వెళ్ళాము, అందరితో అలా సరదాగా వెళ్ళాము. ఎందుకంటే మాకు 6 అవర్స్ టైం మధ్యలో ఉందని చెప్పాం కదా. ఇంకా వస్తున్నప్పుడు అలాగా రాజ్భవన్లో ఇవన్నీ మొత్తం అన్నీ చూసుకొని వచ్చామండి. అలాగా నైట్ విజువల్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంది. లోపలికి ఎలా చేయలేదు, లాంగ్ నుంచే మమ్మల్ని ఉంచారు బార్గెట్స్ పెట్టి. కానీ అక్కడి నుంచి చూసాము. చాలా చాలా అద్భుతంగా ఉందండి విజువల్ లైటింగ్లో. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డేలో చూసాం కానీ నైట్ లేదా ఫస్ట్ టైం చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. అదే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో కూడా షూట్ చేసి మీకు చూపిస్తున్నాము. చాలా చాలా బాగుందండి. మేము హరిద్వార్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నామండి. మాన్సాదేవి టెంపుల్ అని చెప్పి టెంపుల్కి వెళ్ళడం కోసం ఇక్కడ వెహికల్స్ హరిద్వార్లో ఒక రూమ్ తీసుకొని హరిద్వార్లో నైట్ జర్నీ చేసాం. కానీ నైట్ ఇంకా 12 o'clock అలా నిద్రపోవడం వల్ల వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు మేము హరిద్వార్ చేరుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక వెహికల్ తీసుకొని ఇక్కడి నుంచి మాన్సాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే గంగా నది వస్తుంది కదండి, గంగా నది రివర్ అది చూసుకొని అక్కడి నుంచి మాన్సాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్ ఇక్కడ బాగా ఫేమస్ అండి. ఇదేనండి గంగా నది. గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి. ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. దీనికి నడిచే వాళ్ళు నడిచి వెళ్తారు. రోప్వే అనుకుంటుందండి. రోప్వే కలిసి రోప్వే వెళ్ళచ్చు మనం. చాలా బాగుంటుందండి. విజువల్ మాత్రం అదిరిపోద్దండి. సూపర్. అసలు ఎంత చల్లగా ఉంటాయంటే వాటరు, ఐస్ వాటర్ తెలుసు కానీ మంచు పడదని వచ్చే వాటరు. ఇదిగోండి మేము మాన్సాదేవి టెంపుల్కి వెళ్ళడం కోసం
కొంత దూరం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళి అక్కడ మనం ఎక్కాలి. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నాము. సైడ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకి రోప్ వేకి ఒక వే ఉంటుందండి. అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. రోప్ వే టికెట్స్ రోప్ వేకి 650 తీసుకుంటారండి. 650 కాస్ట్ తీసుకుంటారు రోప్ వేకి. మనం తీసుకుంటే అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు మొత్తం. మనం అక్కడికి వెళ్ళాక ఏ విధంగా షాప్స్ ఉన్నాయో చూసారా, అంత బాగున్నాయి ఇక్కడ. కొందామనుకున్నాం కానీ స్టార్టింగ్ కదా అని చెప్పేసి అన్నీ చూసాను. నేనేనండి ఇది అన్నీ చూసుకుంటూ వస్తున్నాను. చాలా చాలా అంటే ఒక కొత్తగా ఉంటుందండి మొత్తం మనకి. ఒక ఆల్రెడీ రోప్ వే ఎక్కడ మొదలు పెట్టాము, ఆల్రెడీ రోప్ వే ఎక్కి చూసారా. ఇక్కడ నుంచి నడిచే వాళ్ళు చూసారా, నడిచే వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి, నడిచే వాళ్ళు ఆ విధంగా వెళ్తారు. మేము రోప్ వే టికెట్ తీసుకున్నామండి. అంటే మానసాదేవి చండీదేవి రెండు కలిపి టికెట్స్ ఇస్తారు ఒకేసారి. మనం 2 టికెట్స్ తీసుకోవచ్చు ఒకేసారి. మేము అలాగే తీసుకున్నాము. అసలు ఎంత పైకి అప్పుగా ఉంటుందంటే వైజాగ్లో మీరు కలిసి చూసి ఉన్నట్టు దానికన్నా చాలా హైట్ ఇది. నాకైతే లిటరలీ చిన్న భయం కూడా వేసింది. చూసారా పైనుంచి మనం చూస్తున్నప్పుడు విజువల్. ఇందాక మీకు కింద నుంచి చూపించగల టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఆ కింద చూపించగల మీకు నది, గంగా నది. ఆపడం లేదు ఇక్కడ. పెద్దలు వెళ్ళిపోవాల్సింది ఆయన పైకి. భయంగా ఉందా? భయంగా లేదు కానీ కింద చూడలేదు. ఆపండ్రు 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 ఆపండ్రు. మన గ్రూప్ లో అమ్మా హైట్ తగ్గిందిరా. అమ్మా చాలా బేగా వచ్చింది. అందరికందరూ మానసాదేవి అక్కడ చూడండి ఎంట్రన్స్ అక్కడి నుంచి వెళ్ళాలి. అలాగా లైన్స్ కూడా ఉంటాయి, గ్రిడ్స్ కూడా ఉంటాయి. మేము ఆ లైన్స్ నుంచి కూడా వెళ్ళాము. లిటరలీ 2.5 అవర్స్ మాకు పట్టింది. కానీ వెళ్ళి చూసి దర్శనం చేసి వచ్చిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ అండి. కానీ లైన్స్ చూసారు, లైన్స్లో ఈ విధంగా ఆల్మోస్ట్ మేము 2.5 అవర్స్ లైన్లో అలా నించుని వెళ్తే కానీ అవ్వలేదు. టెంపుల్ లోపలికి కెమెరా అలౌ చేయలేదండి. అందుకే మేము మీకు విజువల్ చూపించలేకపోతే టెంపుల్ లోపల ఉందని. మళ్ళీ రిటర్న్ మేము కిందకి దిగుతున్నప్పుడు వీడియో. కానీ ఫుల్ సెక్యూర్డ్ అండి, చాలా సెక్యూర్డ్గా అంతా చాలా 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 బాగుందండి. అక్కడి నుంచి చూసారు కింద గంగా నది. మీకు అలాగే మార్నింగ్ చెప్పాను. ఈ చండీదేవి టెంపుల్లో ఏ విధంగా అంటే టెంపుల్లోకి ఎలా లేదు కానీ మేము లైట్గా అలాగా తీసాము. మొబైల్ను అక్కడ ప్రొహిబిటెడ్ అని పెట్టారు ఆల్రెడీ. మేము కొంచెం పైగా వరకు మ్యాక్సిమం ఎంతవరకు అంతవరకు తీసాము. తర్వాత మొబైల్ స్టాప్ చేయమని చెప్పారు, ఆఫ్ చేసాము. చూడండి లాంగ్ నుంచి చూపించని ట్రై చేశాను కానీ కొంచెం హెడ్స్ అవి అడ్డొచ్చాయి. అయిపోయిందండి. అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చాము. ఇక్కడ హరిద్వార్లో రూమ్ చెప్పాం కదండి, స్టే చేసిన రూము. మళ్ళీ అక్కడి నుంచి మేము ఈ రూమ్ని వెకేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము మానసాదేవి చండీదేవిని కంప్లీట్ చేసుకున్నామని చెప్పాం కదండి. ఇక్కడి నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడి నుంచి మేము ప్రజెంట్ యమునోత్రికి వెళ్దామని అందరూ ప్రయాణం అయ్యండి. ఇక ఇక్కడ ఏ విధంగా వీళ్ళందరూ లగేజెస్ చూస్తారు కదా, మొత్తం మా 42 మెంబర్స్ అందరూ లగేజెస్ అన్నీ పట్టుకొని రెడీ అవుతున్నాం. అంటే యమునోత్రికి వెళ్ళడం కోసం బస్సు వస్తుంది మాకు. ఆ బస్సులో ఆల్రెడీ
అంతేగా అంతేగా అందరం ఫోటో తీసుకుందాం. అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం యమునోత్రికి. అసలు మధ్యలో డ్యామ్స్ ఇవి కొండలు, అసలు రోడ్ చాలా చిన్న రోడ్ అండి. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కొంచెం టఫ్ అలా ఉంటుంది. నెక్స్ట్ చూసారా రోడ్స్ బార్గేట్స్ కూడా అవి సైడు కూడా చిన్నవి, అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి కొంచెం బాగానే వేస్తారు. కొంచెం చూసారా ముందున ఏ విధంగా ఉందో, కొంచెం రిస్కీగా ఉంటుందండి. కానీ మనం ఎంజాయ్ చేసిన వాళ్ళకి ట్రావెల్కి చాలా చాలా బాగుంటుందండి. అసలు నేను ఆ పైన చూసినప్పుడు అమ్మో ఎంత హైట్ నుంచి వెళ్తుందా అని అనిపించింది. చూడండి ఎక్కడెక్కడ కొండచర్లు విడిపోతుంటే వెంటనే ఎప్పటికెప్పుడు పడిన వెంటనే వాళ్ళు వచ్చి మనకి ఆ విధంగా వెంటనే అక్కడ సిబ్బంది రెడీగా ఉంటుందండి. ఎప్పుడైనా పడిన వెంటనే దగ్గరలో ప్రొక్లైనర్స్ వెహికల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. వెంటనే వాళ్ళు వచ్చి ఆ మట్టిని తీసి వెంటనే క్లీన్ చేయడం, వెహికల్స్ అంతరాయం కలగకుండా మ్యాక్సిమం సర్వీస్ అయితే బాగానే ఇస్తున్నారండి. కానీ కొంచెం మనం అంత కొంచెం లాంగ్ హైట్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం వెహికల్స్ కొంచెం స్లోగా చూసుకొని జాగ్రత్తగా వెళ్తే. చూడండి మేము ఏ విధంగా వెళ్ళాము, ఏ విధంగా ఆ విజువల్స్ చిన్న రోడ్ షాట్స్ అవి తీసాం. చూడండి ఒక పెద్ద వెహికల్ వచ్చినప్పుడు ఇంకో పెద్ద వెహికల్ వస్తే ఏ విధంగా స్టక్ అయిపోతుంది అనేది చెప్పడం కోసం చిన్న వీడియో ఇక్కడ తీసాను. ఆ రోడ్స్ అలాగే ఉంటాయండి. మ్యాక్సిమం చిన్న వెహికల్స్ వస్తే ప్రాబ్లం ఉంటుంది, కానీ కొంచెం పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాగా. కానీ మా డ్రైవర్స్ కొంచెం హెవీ డ్రైవర్స్ కొంచెం బాగా తీసుకున్నారు. మమ్మల్ని ఎట్టకెళ్ళకి నైట్కి రూమ్కి తీసుకెళ్లారండి. ఇక్కడ రూమ్లో మేము ఉన్నాము. రూమ్లో ఏ విధంగా సరదాగా అందరూ కూర్చొని ప్రతిరోజు ఈవినింగ్ పూట రూమ్లో అలా ఫ్రెండ్స్ అంటే అందరం కూర్చొని చిరాకుతో స్నానం చేసి నీట్గా కూర్చొని ఒక అరగంట గంట సరదాగా మాట్లాడుకొని డిన్నర్ వచ్చే వరకు అందరూ అలా సరదాగా మాట్లాడుకొని డిన్నర్ వచ్చిన తర్వాత డిన్నర్ చేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఏ విధంగా వెళ్ళాలండి. బాబాయ్ బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, నీ పని ఇప్పటికే చెప్తాను. ఎలా ఉంది రా జర్నీ? ఎలా ఉందండి ఈ రోజు మీ జర్నీ? ఎలా అనిపించింది? చాలా చల్లగా ఉంది. చాలా కూల్గా ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుందమ్మా. ఇన్ని రోజులకి ఈ రోజు కంచి బాగా బాడీ కూలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నా లైఫ్ లో చల్లదారాన్ని ఏ రోజు కూడా ఎంజాయ్ చేయలేదు. చల్లగా ఉంది. చెప్పండి చెప్పండి. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది మన శారదం యాత్ర ఇంకా బాగా. ఇదిగోండి ఇప్పుడు చెప్పాం కదా ఇందాక నైట్ అంతా అలా అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ చెప్పాం కదా యమునోత్రికి వెళ్ళడం కోసం బయలుదేరుతామని. అక్కడ రూమ్ తీసుకున్నాం, యమునోత్రి దగ్గర రూమ్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి నేను యమునోత్రికి బయలుదేరుతున్నాం. అంటే ఫ్రెష్ అప్ అయ్యి యమునోత్రి టెంపుల్కి వెళ్ళడం కోసం అందరూ రెడీ అయ్యి ఎవరు వాళ్ళు ఒక దగ్గర స్టే చేశారు కదా. ఇప్పుడు ఈ రూమ్ కదా యమునోత్రి రూమ్ కాబట్టి యమునోత్రి తీసుకున్నాము. ఈ రోజు యమునోత్రి అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ గంగోత్రి వెళ్ళినప్పుడు గంగోత్రి రూమ్ లొకేషన్ దగ్గరగా లొకేషన్ బద్రీ గారు అని చెప్పి ఇతనండి
కదా, అతనే మాకు మొత్తం అంతా తీసుకెళ్ళి బాధ్యత అతను చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఒక్కడిగా హాయ్ చెప్పుకుంటూ అందరికీ చూశారు కదా, పండుగ సరదాగా అందరూ అసలు ఆ రోజు ఒక ఫ్యామిలీ అంతమంది కలిసి ఒకే దగ్గర ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. ఈ 15 days జర్నీ మొత్తం కూడా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసామండి. చూసారు ఒక్కొక్కరు ఎంత బాగా ఎవరి లగేజ్ పట్టుకొని. ఓం నమః శివాయ. మళ్ళీ చెప్పాం కదండి, అక్కడ ఎమ్మతి దగ్గరలో రూమ్ తీసుకుని చెప్పాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఎమ్మతి దగ్గరికి వెళ్తాం. అంటే దగ్గరలో రూమ్ తీసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ టైంలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం నైట్ 8 రూమ్ తీసుకోవడం, అక్కడ స్టే చేయడం, మళ్ళీ అక్కడి నుంచి అలా మా యాత్రలన్నీ సాగేవి. అసలు చాలా విజువల్ చూడండి, ఎంత మార్నింగ్ ఫాగ్ ఇదిగోండి. ఇప్పుడే యమునోత్రి కిందకి చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనం అయితే ట్రెక్కింగ్ వెళ్ళచ్చు, లేదంటే గోడండి అదే గుర్రాలు ఉంటాయి. ఇక్కడ నుంచి గుర్రాలు కావాలంటే గుర్రాలు వెళ్ళచ్చు, లేదనుకుంటే మనకి డోలీలు ఉంటాయి. పిట్టు అంటారండి, పిట్టు అని ఒకరొకరు మోస్తుంటారు, అవి ఉంటాయి. ఆ కొండల హిమాలయ పర్వతాల కొండల మీద మనం యమునోత్రి అంత పైన ఉంది. వీడియో కోసం ఇక్కడ నుంచి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. చూడండి, మేమైతే నడుద్దామని ఫిక్స్ అయ్యాము. చాలామంది గుర్రం మీద వెళ్ళారు. గుర్రం మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు 2500 అండి. కింద నుంచి పైకి 2500 చార్జ్ చేస్తారు. లేదు నడిచాలనుకుంటే నడిచవచ్చు. ఇది నాకు తెలిసి యమునోత్రి 6 km ఉంటుందండి. మ్యాక్సిమం మీరు 99% నడడానికి ట్రై చేయండి. నడిచినప్పుడు ఆ విజువల్స్ మధ్య మధ్యలో కనిపించేవన్నీ చాలా బాగుంటాయి. గుర్రం మీద కూడా బాగుంటాయి, కానీ గుర్రం కన్నా మన నడడం చాలా మంచిది. నాకు తెలిసి యమునోత్రి వరకు నడిచవచ్చు ఈజీగా. నడలేను అనుకున్న వాళ్ళు చూసారా, అలా గుర్రం మీద కొంచెం పెద్ద నడుస్తున్నారు. డోలేలు మీరు చూసారు, డోలేలు కనిపిస్తున్న కింద మోస్తున్నారు కదా, వాటిని పిట్టు అంటారండి. పిట్టులు అయితే ఒక 6000 అలా తీసుకుంటారు. డోలే అయితే ఒక 10,000 దాకా ఉంటాయి. డోలే మన నలుగురు మోస్తున్నట్టు అండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ గుర్రాలు బెస్ట్. గుర్రం మీద వెళ్ళడానికి ఒక 2,500 అయిపోతుంది. కాబట్టి త్వరగా చేరుకోవాలంటే గుర్రం మీద వెళ్తారండి. ఈ పిట్టులు కానీ ఇవి కానీ కొంచెం స్లో అవుతుంది. చూడండి ఎలా విధంగా డోలే ఏ విధంగా మోస్తారు. ఒక పర్సన్ నలుగురు మోస్తున్నారు, 10,000 దాకా చార్జ్ చేస్తారండి. మేమైతే మాత్రం నడిచామండి. యమునోత్రి మాకైతే అంత కష్టంగా అనిపించలేదు, కానీ బాగానే నడిచాము. అంటే మాకు ఆ విజువల్స్ అన్నీ చూసుకొని మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అవి కనిపిస్తాయండి. సూపర్. అసలు మీరు నిజంగా అంటే క్లైమేట్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే యమునోత్రిలో వర్షాలు ఎక్కువ పడుతుందని చెప్పేసి వెళ్తున్నప్పుడు, కానీ మేము వెళ్తున్నప్పుడు అసలు వర్షం చాలా తక్కువ. క్లైమేట్ చాలా బాగుంది. ఎండ కాసింది, కూల్గా ఉంది, చాలా కూల్గా ఉంది. అసలు మేము చూసారా మేము ఎలా వెళ్తున్నాము. 19% చాలామంది ఎక్కడెక్కడ ట్రై చేస్తారండి. ఎందుకంటే 6 km కదా, పెద్ద కష్టం అనిపించదు, మ్యాక్సిమం బాగానే ఉంటుంది. ఈ కొంతమంది చూసారా మామూలు వాళ్ళు అంటారు డోలేలో చూసుకుంటారు. చూడండి ఒక్కొక్కటి విజువల్, ఆ కొండల నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఏ విధంగా వస్తుందో అవన్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది మీకు ఏ విధంగా తెలియదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం అసలు అద్భుతం అండి. చూడండి ఎంత బాగా మామూలు అరిసి ఎంజాయ్ చేస్తున్నారో అసలు. చూడండి ఒక్కొక్కరు ఆ వాటర్ ఫాల్స్ వచ్చే వాటర్ చూడగానే అసలు చూడండి ఒక్కొక్కరు దిగి అంతమంది ఫొటోస్ కానీ చాలా బాగుంటుంది. అసలు నేను చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది. మీకు వెళ్ళిగా నిజంగా రియల్గా చూస్తే ఆ ఐస్ కొండల మధ్యలో ఆ వాటర్ వచ్చే సౌండ్ పట్టుకుంటే చల్లదనం ఎంత బాగా చూడండి ఎలా అరుస్తున్నాం మేము. ఎంత చల్లగా తగులుతుంది అంటే వాటరు, ఎంత కష్టపడి పైకి వెళ్తుంటే ఆ వాటర్ తీసుకోబడి అసలు మన నిజంగా ఐస్ కరిగిపోతుంటారు కదా, అలాగే మనం కష్టం మొత్తం మర్చిపోతాం. ఎంత బాగుంటుంది అసలు. అక్కడ అరుస్తుంటే రీసౌండ్ వస్తుందండి, చూసారు మీకు వినిపిస్తుంది లేదా, రీసౌండ్ వస్తుందని చెప్పి అరుస్తున్నాము. సరే ఎట్టకెళ్ళక అక్కడి నుంచి మళ్ళీ మేము పైకి బయలుదేరాము. చూడండి అక్కడ పడితే అక్కడ అలా కొండల మధ్య నుంచి అలా వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కుతున్నాం చూడండి. కొంతమంది పైకి వెళ్ళినప్పటికీ అమ్మ అనిపిస్తాయి, కానీ నిజంగా చెప్తున్నాను నడిచిన వాళ్ళకి చాలా బాగుంటుందండి. కొంచెం లెగ్ పెయిన్స్ వస్తాయి, టాబ్లెట్స్ అవి తీసుకుని అయిపోయిన తర్వాత ఒక టాబ్లెట్ వేసుకొని వేడితో స్నానం చేసి పడుకుంటే చాలా బాగుంటుంది. కానీ నడ్డానికి ట్రై చేయండి. కాంటుబట్టు అన్నప్పుడు మాత్రం గుర్రాలు ఇవన్నీ తీసుకోండి. మ్యాక్సిమం లాస్ట్ 1 km అండి, మ్యాక్సిమం దగ్గరికి వస్తాం. ఆల్రెడీ 1 km నియర్లీ ఉన్నాము, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. చూసారా ఒక్కొక్కరు ఒక ముస్లిం మహమ్మలా ఇవ్వారు. ఇంక ఆ పక్కన ఉంది మా అమ్మగారు, ఆవిడ కూడా చూడండి ఎంత కష్టపడి నడుస్తున్నారు బాబు. 1 kilometer ఎక్కితే
రీచ్ అయిపోతాం. దారి వేసుకొచ్చాం. ఇలా ఎక్కడ చూసాం గుడి, అక్కడ నుంచి గుడి ఎక్కడ అనుకున్నాం ఇక్కడ ఎక్కువ. ఎలా ఉంది? చాలా 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 బాడీ సాగించట్లేదు. ఆ బస్సు దగ్గరికి మనం చేరుకోవడం ఒక చోట ఇక్కడ చోట విజయం చూపిస్తుంది లాంగ్ నుంచి. అమ్మయ్య టెంపుల్ చూడగానే అందరికీ అమ్మ రీచ్ అయ్యామా, టెంపుల్ వస్తామా, ఇంకా దగ్గర ఒక హాఫ్ కేఎంలో ఉన్నామని చెప్పి దగ్గరికి వచ్చాను. ఇంకా దగ్గరికి వచ్చాం. దగ్గరికి వచ్చి దగ్గరగా తీసాను. ఆల్మోస్ట్ ఇంకా వస్తున్నట్టు నేను దగ్గరికి వస్తాను. దగ్గరికి వచ్చాక ఇక్కడ ఇవన్నీ చూసుకోండి. కలగా అన్నీ ఉంటాయి కదా. ఫుడ్ ఐటమ్ పైకి మన ఫుడ్ లేకపోతే ప్రొవైడింగ్ అయితే ఎక్కడికైనా ఫుడ్ కానీ ఎక్కడికైనా వాటర్ కానీ అన్నీ బాగుంటాయి. టూ కాస్ట్ ఉంటాయి. కిందకన్నా కింద పడకుండా పైన రోటీ అంటే టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. అది మనం వాళ్ళు చూడండి అక్కడ ఏ విధంగా ఇదండి హాట్ వాటర్ ఉంటుంది కదా. హాట్ వాటర్లో అసలు చలిలో హాట్ వాటర్ దీన్ని గౌరీకొండ అని అంటారు. ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది. చాలా మనకి చాలా లోపల చలి మధ్య ఉన్నాం కదండి, చల్లగా ఉంటుంది. ఈ చల్లదనానికి ఆ నీటిలో ఎంత దూరం వచ్చినందుకు ఏమంటుంది చూడండి. టెంపుల్ అసలు తీయకూడదు, వాళ్ళు లోన నేను జస్ట్ అలా తీయగానే అబ్జెక్షన్ చేశారని ఆఫ్ చేశాను. మీకు కనిపించేదే ఎమ్మెల్యే అమ్మవారండి. ఈ టెంపుల్ బయట అసలు ఇది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా మాకు లిటర్లీ ఒక హాఫ్ అవర్ 1 అవర్ పడుతుంది. అంటే మేము వెళ్ళే టైంలో గడ్డి తగ్గిందండి. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఎక్కువ ఉండేది. మేము నడిచి ఎక్కాం కదా, వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 2:30-3 అయిపోయింది. ఆ టైంలో చాలా తక్కువ ఉంది. అక్కడ గంట అమ్మవారికి కొట్టాలని అందరూ అంటుంటారు. ప్రతి ఒక్కరు గంట కొట్టుకుని వస్తుంటారు. బయట పెద్ద గంట ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు సూపర్గా ఉంటుంది. సెక్యూరిటీ చూసారా, ఎక్కడికి ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టారండి. సెక్యూరిటీ విషయంలో మన మోడీ గారు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. యమునోత్రి కంప్లీట్ అయిపోయిందండి. సూపర్. हाय बोले हाय बोले हाय उत्तरकाशी वेलकम टू उत्तरकाशी. గట్టిగా కాదు. బానే బానే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. अरे फोटो दी मुझे मामा वाला कनेक्शन हो. हाय हाय మేము ఇక్కడి నుంచి మళ్ళీ చెప్పాం కానీ ఇప్పుడు ప్రజెంట్ గంగోత్రి టెంపుల్కి వచ్చాం. చెప్పాం కానీ అక్కడి నుంచి గంగోత్రి గంగోత్రి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్లో కూడా ఎక్కడికెక్కడికి రద్దీ సేమ్ యమునోత్రి టెంపుల్ అలాగా హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుందో సేమ్ గంగోత్రి టెంపుల్ అండి. గంగోత్రి టెంపుల్కి ట్రెక్కింగ్ ఉండదండి, డైరెక్ట్గా బస్సు వెళ్ళిపోతుంది. దగ్గరలో మా అయితే ఒక 1/2 km డిస్టెన్స్లో బస్సెస్ ఆపేస్తారు. ఈజీగా వాక్ చేసి వచ్చి వచ్చాక టెంపుల్ ఈ విధంగా ఉంటుందండి. మన లోపలికి వచ్చాక టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. క్రౌడ్ అక్కడ అందరూ చూపిస్తాం చూడండి, మొత్తం జనాలు ఏ విధంగా ఉన్నారు. ఇక్కడ ఇది స్పెషల్ దర్శనం 500 టికెట్స్ అండి. నార్మల్గానండి, నార్మల్ లైన్ చాలా పెద్దది ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 km పైగా ఉంటుంది.
మొత్తం చాలా పెద్ద లైన్లు ఉంటాయి మీకు. చూడండి ఇక్కడ వాళ్ళు మార్వాడీస్ వాళ్ళు స్టైల్లో వాళ్ళు డాన్సెస్ అవి వేస్తుంటారు. ఎవరు నచ్చిన వాళ్ళు చేస్తుంటారండి. ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్క విధంగా చూపించుకుంటూ ఉంటారు. అసలు ఫస్ట్ టైం మేము చూడడం వల్ల మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక మంచు పర్వతాల మధ్యలో ఒక టెంపుల్, అది కూడా అంత పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన మేము చూసినప్పుడు చూడండి మొత్తం అంతా. మేము గంగోత్రి నుంచి మళ్ళీ వస్తున్న దారిలో ఒక చూడండి హాట్ వాటరు పర్వతాల మధ్య నుంచి వస్తుందండి. మేము ఆ చూడడానికి వెళ్ళాం. అసలు ఎంత హాట్గా ఉందంటే చెయ్యి పెడితే లిటరల్లీ తొక్కొచ్చేస్తుంది, అంత హాట్గా ఉంది. ఆ వాటర్ని కుండీలో స్టోర్ చేసి మనం జస్ట్ హాట్ వాటర్లో పైన వేసుకోవడానికి, నీళ్ళు చల్లుకోవడానికి ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ గంగోత్రి నుంచి మళ్ళీ వెళ్తున్న ఆన్ ది వేలో ఉంటుందండి, మధ్యలో ఇది వేలో మధ్యలో ఉంటుంది. అక్కడ మేము ఆగి దిగి ఈ వాటర్ మొత్తం చూసారా ఎంత అసలు అంత పర్వతాల మధ్యలో నుంచి అంత కూల్ ప్లేస్లో అంత చల్లటి వాతావరణం చూసారా, ఎంత చల్లగా ఉంది. వాతావరణంలో అంత హాట్ వాటర్ వస్తుందంటే అసలు నిజంగా అక్కడ టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఆ కోనల్లో నుంచి ఆ హాట్ వాటర్ ఏ విధంగా వస్తుందని ఇందులో చూపించాక మీకు. ఆ కొండల్లోంచి వస్తుందండి వాటర్. అసలు ఏ విధంగా వస్తుంది అనేది ఒక అద్భుతం అండి. అది శివలీల అనాలి ఇంకంతే. అంతలాగా ఆ పర్వతాలు అంత చల్లటి కూల్ ప్లేస్లోంచి అంత హాట్ వాటరు చెప్పే కానీ ప్రతిరోజు మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రూమ్ షిఫ్ట్ అవుతామండి. ఇప్పుడు గంగోత్రి నుంచి మేము ఈ రూమ్కి వచ్చామండి. ఇక్కడ ఇప్పుడు మాకు మెయిన్ ఏదైతే అనుకున్నామో కేదార్నాథ్, ఆ ట్రిప్ కోసం రేపు మార్నింగ్ వెళ్ళాలి. అందరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అసలు కేదార్నాథ్ ట్రిప్ ఏ విధంగా వెళ్ళాలి. రూమ్ తీసుకుని అందరూ ఇక్కడ నుంచి మేము ఏ విధంగా వెళ్ళాలి డిస్కషన్ చేస్తున్నాం మొత్తం అందరూ. ఎందుకండి ఎర్లీ మార్నింగ్ 2:30కి మేము కేదార్నాథ్ యాత్ర కోసం బయలుదేరాం. చూడండి అసలు 2:30 టైంలో కేదార్నాథ్ అంటే కిందన ఉన్నాం మేము ఆల్రెడీ. ఇంకా కిందన రామ్నగర్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బైవాక్ కొంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వెహికల్స్ ఉంటాయండి. 5 km వరకు చిన్న వెహికల్స్ ఉంటాయి, చిన్న మినీ వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్లో వెళ్ళాలి. కొంత దూరం మనం నడాల్సిందే, ఒక 1.5 km 2 km కొంత దూరం నడాలి. మధ్యలో మనకి మన రిజిస్టర్ కూడా తీసుకుంటారు. రిజిస్టర్ సంబంధించింది కూడా చూపించి ఇక్కడ రిజిస్టర్ మనం ఏవైతే మనం ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నామో ఆ రిజిస్టర్ సంబంధించిందంతా మనకు చూపించి మనం స్కాన్ చేసుకొని ఇక్కడిని బయలుదేరుతామండి. ఇది యాక్చువల్లీ నెససరీ కాదు, అడగట్లేదు, కానీ చేయించుకుంటే మనం ఒక ఎన్రోల్మెంట్ అవుతుంది మనం వచ్చామని చెప్పి. ఇదిగోండి ఆల్రెడీ మేము వెహికల్స్ వెళ్ళడానికి కోసం కొంత దూరం నడని చెప్పాం కదా, అక్కడి నుంచి నడుస్తున్నాం కొంత దూరం. అంటే ఇక్కడ నుంచి కేదార్నాథ్కి వెళ్ళే వే అండి స్టార్ట్. ఇక్కడ నుంచి గౌరీకొండ అని ఉంటుందండి, గౌరీకొండ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మనం గుర్రాలు కావాలంటే గుర్రాలు, ఏవి కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ప్రైజ్ లిస్ట్ అది మొత్తం విడి తీస్తాను, కానీ ఇక్కడ ప్రైజ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రజెంట్ మొన్న వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నానండి. గుర్రాలకైతే కింద నుంచి పై వరకు అయితే 3500 ఛార్జ్ చేసుకున్నారండి. ఒక్క పక్క సింగిల్ సైడ్ కింద నుంచి పై వరకు 3500 ఓన్లీ గుర్రాలకైతే. లేదు మన పిట్టు అని చెప్పాం కదా, పిట్టుకి అయితే 7,000 to 8,000 మధ్యలో మనం బార్గెన్ చేసుకోవచ్చు. పిట్టుకి అయితే, గుర్రాలకైతే నో బార్గెనింగ్ అని చెప్పాం కానీ కింద ఒక ప్రతి దగ్గర మన యమునోత్రి గంగోత్రి ప్రతి దగ్గరలో ఒక హాట్ వాటర్ లాంటిది ఇలాంటిది ఒకటి ఉంటుందండి. మనం ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు స్నానం కావాలంటే చేయొచ్చు. చేసి మేము కూడా లిటరీ స్నానం చేసేసి ఇక్కడ బయలుదేరాం పైకి. చూడండి గుర్రాలు ఏ విధంగా తీసుకొస్తున్నారు అక్కడ నుంచి. అంటే వాటికి సపరేట్ వే ఉంటుందండి, మనం వచ్చేది వే, వాటికి వచ్చే సపరేట్ వే ఉంటుంది. ఆ వే కూడా చూపిస్తాను మీకు. మేము కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఒకటి తీసుకున్నామండి, ఎందుకంటే మంచిదని చెప్పి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఒకటి పట్టుకెళ్ళాం. చూడండి అసలు రద్దీ అసలు ఎలా ఉందంటే అసలు అమ్మో బాబోయ్ చాలా దారుణంగా ఉంది. అసలు ఒక్కొక్కరు ఆ గుర్రాల కోసం చాలాసేపు వెయిట్ చేయాలి. మాకు లక్కేంటంటే వెళ్ళేయాలి, కానీ మాకు గుర్రాలు బేగానే దొరికాయి. మేము పాసెస్ తీసుకొని ఇంకా చూడండి మొత్తం సేమ్. మేము 4 మెంబర్స్ ట్రెక్కింగ్ అది వెళ్దాం అది చేస్తున్నాము. మేము 4 మెంబర్సే మ్యాక్సిమం వెళ్తున్నాము. చూడండి క్లైమేట్ అప్పటికప్పుడే ఎలా అనిపిస్తుంది అంటే అప్పటికప్పుడే బాగుంటుంది, అప్పటికప్పుడు వర్షం పడిపోతుంది. చెప్పాను కదా ఇందాక క్లైమేట్ ఇక్కడ ఎలా ఉంటుందని ఎప్పటికప్పుడు డిసైడ్ చేయలేమండి. చూడండి మళ్ళీ రైన్ తగ్గింది, రైన్ పడుతుందని చెప్పేసి మేము హోటల్లో ఒక దగ్గర ఆగి మళ్ళీ తగ్గగానే మళ్ళీ రైన్ కోట్లు వేసుకొని మళ్ళీ పైకి ఎక్కామండి. చూడండి అక్కడ వాతావరణం చూసారా,
అప్పటి వరకు మాకు ఎండ కాసిన అనిపించింది. అప్పటికప్పుడే స్నో పడిపోతున్నట్టు, మంచు పడిపోతున్నట్టు. చూడండి మళ్ళీ వర్షం. అసలు ఎలా ఉంటుందంటే వర్షంగానే పడితే లిటరల్లీ మైనస్లోకి వెళ్ళిపోతుంది, డిగ్రీస్ మైనస్లోకి వెళ్ళిపోయి అసలు మనం తట్టుకోలేము. స్వెటర్లు ఫుల్ స్వెటర్లు వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు బాగానే తిరిగేస్తారండి. మనకు కొంచెం కంపల్సరీ మనం రెయిన్ కోట్స్ కానీ స్వెటర్లు కానీ ఇవన్నీ మసన్సుడు పక్కాగా పట్టుకెళ్ళాలి. ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అక్కడ. అప్పటికప్పుడు ఎండ కాస్తుంటుంది, అప్పటికప్పుడు వర్షం కాస్తుంటుంది, అప్పటికప్పుడు మంచి పడిపోతుంటుంది. మాకు ఈ 3 కనిపించాయండి. ఎండ కాసింది చెప్పేసి మేము ఫ్రీగా వెళ్ళాము. అది ఫ్లైట్ జోన్ అండి, చెప్పాం కదా. ఫ్లైట్స్ అవి కూడా కేదార్నాథ్లో ప్రొవైడింగ్ ఉన్నాయి. కానీ ఫ్లైట్స్ అనేది కొంచెం రిస్క్ అనేది నాకు తెలిసింది. ఎందుకంటే మేము వెళ్ళిన రోజే మీరు ఆల్రెడీ చూస్తుంటారు, మేము వెళ్ళిన రోజే 15వ తారీఖుని ఫ్లైట్ కూలిపోయింది. అన్ఫార్చునేట్ 4-5 చనిపోయారని తెలిసింది. మాకు చాలా విన్న తర్వాత అయ్యో అని చెప్పి అనుకున్నాము. ఆ రోజు ఫ్లైట్స్ అన్నీ క్లోజ్ చేస్తారండి, అందుకే ఆ రోజు ఫ్లైట్స్ ఏవి మీకు కనిపించవు, ఆప్సారు. ఫ్లైట్స్ అనేది కొంచెం రిస్క్ అదని చూడండి. అసలు విజువల్ కొండపైకి వెళ్ళిన తర్వాత మంచు పర్వతాల మధ్యలో ఆ శివనాథుడు మీకు తెలుసుంటుంది ఆల్రెడీ. మన వరదలు వచ్చినప్పుడు మనకి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద రాయి వచ్చి మనకి కాపాడింది టెంపుల్ అని చెప్పేసి అన్నారు. ఆ బ్యాక్ సైడ్ విజువల్ అండి. అసలు మీరు నేను చూసిన తర్వాత ఒక్కొక్కరు ఆ విజువల్ అసలు మామూలుగా ఉంటుందండి, అసలు అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఆ టెంపుల్ స్ట్రక్చర్ కానీ టెంపుల్ కానీ అక్కడ చూసినప్పుడు. ఇక్కడ మనం ఎవరైనా తెలుసుకుంటే బొట్లు ఏం పెట్టుకోవాలనుకుంటే 20 రూపీస్ 30 రూపీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆనందం కలుసు వాళ్ళు పెడుతూ ఉంటారు. అలాగే पूरा पूरा रख दो, छोड़ दो पूरा पूरा. छोड़ बेटा. చూడండి ఈవినింగు ఇది హారతి ఇచ్చే టైం అండి. అసలు ఆ హారతి ఇచ్చే టైంలో జనాలు మాత్రం చాలా తెలుసు కండి. మామూలుగా శివుడు అనగానే ఎంతమంది ఉంటారో తెలుసు. అలాంటిది శివదేవుడి దగ్గర హారతి మన బయటికి లోపల ఇచ్చిన హారతిని బయటికి తీసుకొచ్చి అందరికీ చూపిస్తారండి. అసలు కంపల్సరీ మీరు మాత్రం మార్నింగ్ వెళ్ళి దర్శనం అయిపోయినా సరే ఈవినింగ్ వరకు హారతి వరకు ఉండండి. ఈవినింగ్ హారతి మాత్రం ఎట్టి బస్సులు మిస్ అవ్వకండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ స్వామీజులు ఎక్కడి నుంచి వచ్చిన స్వామీజులు చాలామంది హారతలు ఇస్తుంటారు. చూడండి విజువల్ అసలు చూడండి. అంటే నేను ఇంకా మొబైల్లో తీయడం వల్ల మనకి ఐఫోన్లో తీయడం వల్ల కొంచెం బాగానే ఉంది, కానీ విజువల్గా చూపాను కదండి హారతి ఇవ్వడం. చూడండి స్వామి ఎలా కూర్చొని చూడండి, అందరూ అసలు అంత హారతి కోసం ఎంతలా వెయిట్ చేస్తారంటే అసలు ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలామంది ఎక్కడెక్కడ ఉన్నా సరే వచ్చి కూర్చుంటారు అక్కడ. అంతమంది స్వామీజులు వచ్చి హారతి ఇస్తూ ఉంటారు. जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा. नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा. మేము రిటర్న్ కిందకు వస్తున్నామండి. మళ్ళీ పైనుంచి కిందకు వస్తున్నప్పుడు చూడండి అసలు మేము కిందకి దిగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంత రద్దీ అసలు చాలా అసలు ఎంత ఎక్కువ మంది వచ్చారంటే అంత ఎక్కువ మంది వచ్చారు. గుర్రాల మీద నడిచేవాళ్ళు, డోలీల మీద. అసలు మేము కిందకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంత చూసారు ఎంత దారుణంగా ఉంది లైను. అసలు చాలా చాలా ఎక్కువగా ఉందండి. మేము అనుకున్నాం అమ్మ మా దర్శనం అయిపోయిందిరా బాబు, శివ దర్శనం అయిపోయిందని చెప్పి కిందకు వస్తున్న టైంలో అసలు కిందకి ఇప్పుడు సేమ్ అక్కడి నుంచి బద్రీనాథ్కి వచ్చామండి. చూడండి ఇక్కడ బద్రీనాథ్. మేము ఆ రోజు అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ వస్తున్న వేలో
మళ్ళీ బద్రీనాథ్ వచ్చిన తర్వాత అంటే మేము రావడమే డైరెక్ట్గా టెంపుల్కి వస్తాం నైట్ అసలు టెంపుల్ లైటింగ్ మాత్రం అదిరిపోద్దండి, అసలు మామూలుగా ఉండదు. మీరు విజువల్గా చూస్తే మాత్రం సూపర్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము వెళ్ళాం చూడండి, వాళ్ళ పైకి వెళ్తున్నాము. అసలు నైట్ వస్తూనే ఇంకా రాగానే స్నానం చేసి రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చాము. మేము దర్శనం అవ్వదేమనుకున్నాం కానీ మాకు లక్కీగా మధ్యలో ప్లేస్ దొరికింది. వాళ్ళు ఎవరో నలుగురితో పాటు మేము కూడా వెళ్ళిపోయాం, లైన్లోకి వెళ్ళిపోయి పైకి వెళ్ళామండి. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి బయటకు వచ్చాక మళ్ళీ మేము తీసుకున్నాము. చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి మొత్తం మా వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. శివుడికి బద్రీనాథ్కి ఇష్టమైనది ఇవేనండి, అవి కంపల్సరీ వేస్తారు. అవి మనకి వాళ్ళు ఇస్తారు. అక్కడ పూజారులు లోన్కి వెళ్ళిన తర్వాత మనకి అవే ఇస్తారు. ఇదిగోండి అక్కడ పక్కనే ఉన్న టెంపుల్, ఇది కూడా తీయకూడదు యాక్చువల్లీ, నేను సైలెంట్గా తీసాను. వాళ్ళు ఆల్రెడీ చాలామంది అబ్జెక్షన్ చేస్తున్నారు, మా వాళ్ళు వెళ్తున్నారని చెప్పి సైలెంట్గా తీసాను. ఈ అబ్జెక్షన్ చేస్తారని మ్యాక్సిమం 90% అబ్జెక్షన్ చేసి అతను చూడండి, అది ఆల్రెడీ నా మొబైల్ని ఆఫ్ చేసి చూసారా, వీడియో కట్ అయింది, అక్కడ తీయకూడదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫుల్ వీడియో కొంచెం లాంగ్గా తీస్తున్నాం మొత్తం. అంటే ఇక్కడ ఏమైనా చూడండి, ఆల్రెడీ బద్రీనాథ్ నుంచి వచ్చే రివర్ ఏ విధంగా వస్తుందో అక్కడి నుంచి రివరు అలకనంద అంటారు కదండి, అలకనంద రివరు. మేము కొంచెం లాంగ్ నుంచి కూడా మీకు విజువల్ చూపిస్తుంది. చూడండి బ్రిడ్జెస్ ఉంటాయి, ఒక 3-4 వేస్ ఉంటాయి వెళ్ళడానికి, ఏ వేలో వెళ్ళచ్చు. ఆ బ్రిడ్జెస్ పైనుంచి చూడండి వాటర్ ఏ విధంగా వెళ్తుంది, పైన టెంపుల్. అసలు అద్భుతంగా ఉంటుందండి టెంపుల్ మాత్రం. నైట్ల వల్ల విజువల్గా కొంచెం మీకు క్లారిటీగా కనిపించిందో లేదో తెలియదు కానీ మళ్ళీ డేలో చెప్పాం కానీ నైట్ స్టే చేసాము. డేలో మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళాం. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అంటే నైట్లో చూసాం కదా, డేలో నైట్ కూడా అక్కడ ఉన్నాం కాబట్టి నైట్ స్టే చేసి మార్నింగ్ లెగిసి మళ్ళీ చెప్పాం కదా బ్రిడ్జ్ దగ్గర నుంచి మేము బయలుదేరుతున్నాము. అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏ విధంగా ఉందా బ్రిడ్జ్ అది మొత్తం అక్కడ వీడియో సరౌండింగ్ వీడియో మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే సేమ్ నైట్ నుంచి చూసా కదా, సేమ్ మార్నింగ్ వీడియో ఇది. మార్నింగ్ నైట్ ఏ విధంగా లైటింగ్తో మొత్తం అంతా ఉందో అదే వీడియోని మళ్ళీ నైట్లో తీసాం, డేలో తీసినప్పుడు. చూడండి చుట్టుపక్కల అంతా మొత్తం ఏ విధంగా ఉంది, మొత్తం కొండలు. అసలు మళ్ళీ మార్నింగు సూపర్ ఉంటుందండి ఇక్కడ, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది చనిపోయిన వాళ్ళకి పిండోలు అదే పెడతారు కదండి, అవంతా కూడా ఇక్కడ చేస్తారు. చాలామంది పూజారులు ఉంటారు, 1000, 2000, 3000 కూడా చేస్తారు. మనం బార్గెన్ చేస్తుందని బట్టండి. మేము అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మన ఇండియా ఫస్ట్ విలేజ్, మీకు ఐడియా ఉంటుంది, మన ఇండియా ఫస్ట్ విలేజ్ చైనా బార్డరు మనది బోర్డర్లో ఫస్ట్ విలేజ్ మన స్టార్ట్ అవుతుంది, మన అని చెప్పి విలేజ్. ఆ విలేజ్కి వెళ్తున్నాం మనం. ఫస్ట్ విలేజ్, ఇండియా ఫస్ట్ విలేజ్ ఏదంటే మన అంటారండి. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అసలు ఆ వాటర్ మధ్యలోంచి ఉంటుందండి టెంపుల్, చూపిస్తాను మీకు చూడండి. ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదంతా మన ఇండియా అండి. అడిపక్క ఉండే కొండలు ఉన్నాయి కానీ చూడండి, అవి చైనా బార్డర్ స్థాయికి. ఇక మన విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు నడిచి వెళ్ళాలి, అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి కానీ మేము నడిచామండి. ఒక 2 km ఉంటుందని నడిచాము. ఎందుకంటే లోపలికి విలేజ్ లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇవి ఎవ్రీ 6 monthsే ఉంటుంది. సంవత్సరం 6 months మాత్రమే విలేజ్లో ఉండాలి, అందరూ ఉంటారు. 6 months తర్వాత ఆటోమేటిక్ వెళ్తుంది. ఇండియన్ ఫస్ట్ టీ షాప్ అని అంటే మనాలో ఉంటుందండి. అది మన ఇప్పుడు మేము వెళ్ళాము చూడండి, ఇండియా ఫస్ట్ టీ షాప్. వాటర్, ఈ వాటర్ తాగితే నాలెడ్జ్ పెరుగుతుంది, తెలివితేటలు వస్తాయని చెప్పి అంటారు అందరూ. చాలామంది ఆ వాటర్లో దిగి ఆ వాటర్ని తాగుతారు. చాలామంది డబ్బాలో కూడా పట్టుకొని వస్తారు. అది కావాలంటే డబ్బాలో మనకు అమ్ముతారండి. పక్కనే చూడండి వాటర్ ఏ విధంగా వస్తుంది చూసారా. ఆ పక్కనే ఉన్న టెంపుల్ సరస్వతి టెంపుల్. సరస్వతి టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మన విలేజ్లోనే ఉందండి సరస్వతి టెంపుల్. అసలు ఆ చూడండి ఎంత ఫ్లో వస్తుందో, అసలు ఆ ఫ్లో వాటర్ చూడడానికి ఇంకా నీకు ఈ లాంగ్ కెమెరా జూమ్ చేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వెళ్ళానండి టెంపుల్లో, కెమెరా అలౌ లేదు కానీ కొన్ని చోట్ల నేను సీక్రెట్గా చిన్న తీస్తాను. చూస్తాను మీకు కనిపిస్తుంది, సరస్వతి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను నేను.
ఏ విధంగా టెంపుల్ కనిపిస్తుంది అని చెప్పి మీకు కనిపిస్తుంది చూడండి. వెళ్తున్నాం గండి ముందునే అక్కడ నుంచి లైట్గా తీశాను. లోపల కెమెరా అలో లేదు, లాంగ్ నుంచి తీశాను. వెంటనే వాళ్ళు కెమెరా ఆఫ్ చేయమని చెప్పాను, కానీ వెంటనే నేను కెమెరా ఆఫ్ చేశాను. దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాము. చూడండి ఒకసారి ఏ విధంగా తీసామని. చాలామంది తీస్తున్నారు, మొబైల్స్ లాక్కుంటున్నారు. అక్కడ మొబైల్ తీయకూడదు అన్నీ చూడండి, అక్కడ ఆల్రెడీ పెట్టారు మొబైల్స్ తీయకూడదని చెప్పేసి. చూడండి ఏ విధంగా అక్కడ నుంచి ఫ్లో వస్తుందో చూసారా, మొత్తం వాటర్ అదిని. ఆ కొండల్లోంచి ఎక్కడ పడితే అక్కడ వాటర్ కొండల్లోంచి అలా వస్తూనే ఉంటుంది వాటర్ అసలు. చూడండి ఇవి ఫేమస్ అయిన సెంటర్ అండి. వీళ్ళందరూ భీములు మొత్తం తెలుసు కానీ అప్పట్లో వీళ్ళందరూ ఇక్కడే ఉండేవారు. అంటే ఈ విలేజ్లో ఎక్కువ ఉండేవారని చెప్పి మొత్తం విగ్రహాలు అసలు అవి 10 feet 12 feet ఉంటాయండి ఆ విగ్రహాలు. మన పక్క కూడా రాము, భుజాల దగ్గరికి వస్తాం, భుజాలు కాదు హ్యాండ్స్ దగ్గరికి వస్తాం. ఒక్కొక్కరు అవి లైన్గా నించోబెట్టారండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయండి అవి చూడడానికి. అసలు సూపర్ అండి అవి. అవన్నీ చూసి చూడండి అక్కడ ఆ విధంగా. ఆ సరస్వతి టెంపుల్ దగ్గరలోనే, ఆ టెంపుల్ నుంచి కొంచెం పైకి వెళ్ళగానే ఈ విగ్రహాలు లైన్గా విగ్రహాలు మొత్తం అన్నీ ఉంటాయి. మొత్తం ఫేమస్ అయినా అంటారు ఈ విగ్రహాలన్నీ. ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయండి చూడండి అక్కడ. నేను ఇక్కడ లాంగ్ నుంచి చూపిస్తున్నాను మీకు. కొండలు అక్కడ అవన్నీ, అక్కడ ఉన్న వాటర్ ఆ మధ్యలో వస్తున్నప్పుడు వాటర్ ఫాల్స్ అవన్నీ చూడండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ అలా వస్తుంటుంది. ఎందుకంటే కొండ మీద ఉన్న మంచు కరిగి ఎక్కడ పడితే అక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది. మేము అక్కడి నుంచి ఋషికేశ్ వచ్చామండి. ఋషికేశ్లో లక్ష్మణ జ్వాల తెలుసు, రామ్ జ్వాల, లక్ష్మణ జ్వాల, సీత జ్వాల అంటారు కదా, జానకి జ్వాల. ఇవి అండి. ఈ జ్వాల అంటే ఏంటంటే ఉయ్యాల అంటారు. ఈ ఉయ్యాలనే ఇప్పుడు మేము వెళ్తుంది ఏంటంటే రామ్ జ్వాల. ఈ ఉయ్యాల ఈ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్నే రామ్ జ్వాల అంటారు. మేము వెళ్తుంది ఇప్పుడు రామ్ జ్వాల వెళ్ళాము. అక్కడ నుంచి జానక జ్వాల మీద వస్తాం రిటర్న్ మళ్ళీ నైట్ చూసుకొని. ఇక్కడ గంగా హారతి కూడా ఇస్తారండి. ఇక్కడ రివర్ గంగా నది వస్తుంటుంది. ఇక్కడ ఉంటాయి మొత్తం అన్నీ ట్రక్సింగ్స్ అవన్నీ ఉంటాయి, మనకు కావాలంటే చేయొచ్చు. రివర్ రాఫ్టింగ్లు ఇవన్నీ ఉంటాయి. మాకు టైం లేదు, మేము ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా చూడండి ఇప్పుడు అక్కడి నుంచి మేము వెళ్తున్నప్పుడు జస్ట్ చిన్న వీడియో తీసుకున్నాము. ఆ వీడియో ఏ విధంగా చూపిస్తున్నాం మీకు చూడండి. నడుచుకుంటూ వెళ్ళి అలా విధంగా ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ రామ్ జ్వాల అనే బ్రిడ్జ్ కొంచెం చిన్నగా ఉంటుంది. జానక జ్వాల బ్రిడ్జ్ చాలా పెద్దదండి, కొంచెం పెద్దగా మీకు చూపిస్తాను. నైట్ రిటర్న్ రామ్ జ్వాల నుంచి వెళ్ళి నుంచి జానక జ్వాల నుంచి వెళ్తారు రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. అందులో వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి ఏకంగా. బైక్స్కి సపరేట్గా, వెహికల్స్కి మొత్తం అన్నిటికి సంబంధించింది ఉంటుంది. చూడండి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా, ఇది చూసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం మళ్ళీ మేము. మీకు చూపిస్తాను చూడండి. మధ్య మధ్యలో ఎలా ఉంటుంటే చూడండి వెళ్తున్నాము అలాగే. ఇక్కడి నుంచి బ్రిడ్జ్ నుంచి ఎలా వెళ్తున్నాం. మేము నలుగురు తెలుసు కదా, మేము నలుగురు ఎప్పుడు కూడా కలిసే వెళ్తుంటాము. మేము నలుగురు ఒక బ్యాచ్ చెప్పాం కదా, అందరూ 42 మెంబర్స్ ఎవరికెవరు వెళ్ళిపోతుంటారు. మేము నలుగురు ఒక బ్యాచ్గా ఎప్పుడు కలిసి ఉంటాం. ఇదిగోండి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ఒక చిన్న రామ్ టెంపుల్, రామలయాణ టెంపుల్ ఉంటాయి. రాముడు ఆంజనేయ విగ్రహం ఉంటుంది చూడండి. ఎంత అసలు చాలా బాగుంటుంది విజువల్గా చూసినప్పుడు, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ గంగా హారతి ఇస్తారండి, అది కూడా చూపిస్తున్నా ఒక చూడండి. గంగా హారతి ఇస్తారు అసలు ప్రతిరోజు ఈవినింగ్ 6 to 7 1 hour గంగా హారతి. మొత్తం సరౌండింగ్ మొత్తం అన్ని చోట్ల, అటుపక్క ఇటుపక్క అన్ని చోట్ల ఇస్తారు. మేము ఇటుపక్క ఉండడం వల్ల గంగా హారతిని మీకు చూపిస్తున్నాం చూడండి. ఇది ఒక గంగా హారతి చూసిన వాళ్ళకి చాలా చాలా మంచిగా బాగుంటుంది అంటారు. ఇది ఇప్పుడు లైవ్ వస్తుంటుంది. మీరు ఏదో ఛానల్లో, భక్తి ఛానల్లో దేనిలో లైవ్లో చూపిస్తారు. ఇది చూడండి ఆల్రెడీ కెమెరాస్ పెట్టి కూడా అక్కడ ప్రొజెక్టర్లో వేస్తున్నారు, లైవ్ కూడా వస్తుంది మీది. ఇది చూడండి మీరు, మీ ఎంతమంది గంగా హారతి కోసం వెయిట్ చేసి చూస్తున్నారు చూడండి ఒకసారి మీరు. చాలా చాలా బాగుంటుంది అసలు. ఇక చెప్పాను కదా జానక జ్వాల లైట్ అవుట్లో లైటింగ్లో చూసారా అసలు. లైటింగ్ అసలు ఎలా పెట్టారండి అంటే ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు ఎంత పెద్ద బ్రిడ్జ్ని వేశారు చూడండి ఒకసారి. బ్రిడ్జ్ లైటింగ్ ఏ విధంగా ఉందో అక్కడ నుంచి కింద నుంచి మేము తీసాం వీడియో. రివర్ కోసం బ్రిడ్జ్ వేసింది అసలు సూపర్గా ఉంటుందండి. మేము ఇక ఏ విధంగా బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ విధంగా బ్రిడ్జ్, అక్కడ వెహికల్స్, బైక్స్కి నడవడానికి, నెక్స్ట్ బైక్స్కి అన్నిటికీ వే ఉంటుంది. ఇది పెద్ద బ్రిడ్జ్ అండి. ఇందాక మీరు చూసారు కదా రామ్ జ్వాల, అది చిన్న బ్రిడ్జ్, కొంచెం ఓన్లీ మనుషులు వెళ్ళడానికి అవుతుంది. ఇది పెద్ద బ్రిడ్జ్. ఇది ఇక్కడ బైక్స్ కూడా వెళ్ళిన బైక్స్ వెళ్ళిపోతుంటే వచ్చిన బైక్స్ వచ్చేస్తుంటాయి మీకు. ఇక్కడ వరకు మా జర్నీ ఇలా అండి. చార్ధామ్ యాత్రలో మేము మ్యాక్స్ ఇవన్నీ కవర్ చేసాము.